హలో బా, నాకు చలి జ్వరం వచ్చింది. నేను హాస్పిటల్కి పోదాం అనుకుంటున్నానా. ఇక్కడే నువ్వు తెచ్చిన మాత్రలు తగ్గలా. ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గలేదా? ఇక్కడ కొత్తగా ఇక్కడ గూడూరులో రాజా వీధిలో ఒక ఆమె పెట్టుందంట డాక్టర్ అమ్మ. ఆడికి పోతున్న హాస్పిటల్కి ఆమె మాత్రలు లేదంట. నువ్వేం డబ్బులు ఇవ్వలేదులే నాకు. ఆమె మాత్రలు లేదంట. ఆమె మాట చెప్తే చాలంట జ్వరం అంతా తగ్గిపోతుందంట. ఆమె చేయి పట్టుకున్న ఒకే ఒక మాట చెప్తే కూడా ఏ బాగలేకుంటుంది అట్టే తగ్గిపోతుందంట. అందరూ చెప్పుకుంటున్నారు, మన ఈదిలో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు తెచ్చిన మాత్రలు ఏమో నాకు తగ్గల. ఆమె కాడికి ఒకసారి పోయేసి వస్తా. ఆమె పేరా ఏం పేరంటే ఆమె పేరు డాక్టర్ పరిమళ అంట. ఆమంట డాక్టర్ల కంటే ఎంబీబీఎస్ కాకుండా MBOZ అన్నీ చదువుకుందంట. మాత్రలే ఇదంట, ఒక్క మాత్ర కూడా ఇదంట. అవి ఆమె కాడికి పోయేసి వస్తావా? నాకు చలి జ్వరంగా ఉండదు. ఉంటానా? మధ్యాహ్నము బోండ్లా నువ్వు వాటలే తిని రండి కూర్చోండి. నమస్కారం అమ్మ. మీ ప్రాబ్లం ఏంటి? నాకు చలి జ్వరం అమ్మ. రాత్రి నుంచి చలి గడగడాని జ్వరం నాకు. డాక్టర్ అమ్మా, మీ గురించి అందరూ చెప్పినారమ్మా, అందుకే మీ దగ్గరికి వచ్చినాను నేనా. చలి జ్వరమా? జ్వరం ఓకే, చలిని తీసుకురాలేదేమి మీరు? జోక్ చేశా. ఇక్కడ మీరు నవ్వాలి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవునమ్మా ఇక్కడ నవ్వాలా? అదేనమ్మా, మీ గొప్పతనం అందరూ చెప్పుకుంటున్నారమ్మా మీ గురించి. ఇదే అమ్మగారు డాక్టర్ మీ చెప్పినా కూడా భలే నొప్పిస్తున్నారని చెప్తున్నారమ్మా. అంతే కదా మరి, చలి వేడి పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి మీరు తట్టుకోగలుగుతున్నారు. లేదంటే మీరు ప్రాబ్లం ఎక్కువైపోయింది మీకు. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చలికి వేడి నీళ్ళు, వేడికి మీ చలి రెండు వర్కౌట్ అయిపోతే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇంటికి వెళ్ళి త్వరగా చేయండి. తగ్గకపోతే మళ్ళీ రండి. మళ్ళీ వచ్చేటప్పుడు ఫీజుతో సహా రండి. ఓకేనా? నమస్కారం. వెళ్ళరండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నర్స్, నెక్స్ట్ పేషెంట్. రండి కూర్చోండి. నమస్తే అమ్మ. మీ ప్రాబ్లం ఏంటి? ఇగో నాకు తలకాయ ఒక్కటే నొప్పమ్మా. తలంతా నొప్పి, ఇదంతా నొప్పి డాక్టర్ అమ్మ. నాకు మాది ఈ ఊరు కదా డాక్టర్ అమ్మ, మాది శ్రీకాకుళం. మాది అక్కడి నుంచి వచ్చాము మేము. మీ గురించి గొప్పగా చెప్తున్నారు డాక్టర్ అమ్మ. మా ఊర్లో అయితేనా, మా ఊరి నుంచి ఇంకా 10 మంది 20 మంది రావాలనుకుంటున్నారు. నేను పోయి చెప్తే ఇంకా అప్పుడు అందరూ వచ్చేస్తారు మీ దగ్గరికి. ఏమంటే మీరు చూస్తే చాలంటే, చేయి పట్టుకుంటే చాలంటే బాగా తగ్గిపోతుందంట కదా. అవునా డాక్టర్ అమ్మ? నాకైతే తలకాయ నొప్పిగా ఉందమ్మా. సరే, తలపండు రాలేదా మీకు? తలపండు ఏంటి డాక్టర్ అమ్మ? తలపండు కూడా రావాలి కదా. ఎందుకంటే మీరు తలకాయ నొప్పి అన్నారు కదా. తలకాయ అంటే తలకాయ వచ్చినప్పుడు తల పుండు కూడా వచ్చిందంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. నేను ఊరికే జోక్ చేశా, మీరు ఇక్కడ నవ్వాలి. ఓకే, మీరు తలనొప్పి రాకుండా ఉండాలంటే ఒకటి ఆలోచించాలి. మీరు దేశంలో ఎక్కడ ఏం జరిగినా మీరు ఆలోచించకూడదు. ఇప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా? అమ్మా, మీ గురించే ఆలోచిస్తున్నాను ఇప్పుడు. నేను చెప్పేది నా గురించి కూడా మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే మీరు ఆలోచించడం వల్ల మీకు తలనొప్పి వస్తుంది. అదే మీరే కోటీశ్వరులు అయిపోయినట్టుగా, మీకు బాగా డబ్బు ఉన్నట్టుగా ఆలోచిస్తా పడుకోండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ తలనొప్పి అదే కామ్గా తగ్గిపోద్ది. అది మీకు వచ్చే తలనొప్పి. లేదు మీకు తలనొప్పి ఇంకా తగ్గలేదంటే మీ ఆయన తీసుకొని నా దగ్గరికి రండి. మా ఆయన ఎందుకమ్మా? ఎందుకు తీసుకురమ్మన్నానంటే మీరు వేసుకునే ట్యాబ్లెట్లు మీ ఆయన కూడా సగం వేసుకోవాలి. వేసుకొని పడుకున్నా, లేదంటే మీలాగే మీ ఆయన కూడా ఆలోచించిన ఇద్దరు సమానం తగ్గిపోద్ది. ఎందుకంటే మీలో సగం మీ ఆయన కదా, ఇద్దరు చేశాం కదా. అందువల్ల ఇద్దరు ముందు వాడాలి. అదనమాట. నర్స్, నెక్స్ట్ పేషెంట్. కారవమ్మా, మోకాళ్ళు ఒకటే నొప్పులమ్మా. మోకాళ్ళు జివ్వుమని లాగుతుంటాయా? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? జివ్వుమని లాగుతున్నాయా కాళ్ళు? ఓకే, అలాగైతే మీరు మేకను తీసుకొచ్చుకొని కట్టేసుకోవాలి తాడుతో. కాళ్ళని లాక్కుండా ఉంటుంది అన్నమాట. లాక్కుండా ఒక దగ్గరగా మీరు దాది కూర్చొని ఉండాలి. జోక్ చేశా. ఇక్కడ మీరు నవ్వాలి. ఎందుకంటే అక్కడ నవ్వొచ్చింది కదా, నవ్వాలి. అదేందమ్మా జోకా? నవ్వానమ్మా. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు మీరేం చేయాలంటే మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే
మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను, చెప్పండి. ఏమిటంటే మీరు మెట్లు ఎక్కి దిగుతా ఉన్నారా? ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నారా? బాగా ఇంట్లో నడుస్తూ ఉన్నారా? ఏం చెప్పమంటారమ్మా, మా అబ్బాయి వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. ఆపరేషన్ చేయించుకుందామంటే వాళ్ళు సహకరించడం వల్ల మళ్ళీ నీళ్ళకి తిరగలేకపోతానేమో అని నాకు భయం. ఫస్ట్ నుంచి నేను ఇంట్లో ఎక్కువ ఉన్నమ్మా, తిరుగుతూ ఉంటా అటా బయటికి, ఇంట్లోకి, లోపలికి, పైకి, కిందకి తిరుగుతానమ్మా. ఇంట్లోనే ఉన్నాను. కష్టం చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుందని, కాళ్ళ మీద పడితే ఇంకా ఎక్కువ నొప్పులు కదమ్మా. అందుకని ఎవరికి కూడా నాకు కష్టం చెప్పుకోనమ్మా. మందులు వేసుకొని ఆ బిడలు గొంతంతా మంట, మోకాళ్ళ నొప్పులు తగ్గట్లమ్మా. దేనికైనా మీ దగ్గరకు వస్తే మంచిదని అందరూ చెప్పుకుంటున్నారమ్మా. మీ గురించా మీ చేస్తావా మంచిదని చెప్తున్నారమ్మా. అందుకే మీ దగ్గరకు వచ్చానమ్మా. మీరు ఏమైనా సలహా చెప్తే చేస్తానమ్మా. అంటే ఆయాసం అమ్మ చెప్పాలంటే కూడా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఓహో, అందువల్ల మీకు అది మోకాళ్ళ నొప్పులు వచ్చింది. ఎందువల్ల అంటే అరికాళ్ళు ఉన్నాయి కదా, అరికాళ్ళు అవి మీకు శాపం పెట్టాయి. అంటే అరికాళ్ళు మీరు బాగా రఫ్గా వాడేయటం వల్ల మోకాళ్ళు అనేటివి నొప్పులు వచ్చేసినాయి. అందువల్ల శాపం పెట్టాయి. దీనివల్ల మీరు ఏం చేయాలి, కామ్గా 2 రోజులు పడుకోవాలి. అరికాళ్ళకి మీరు రెస్ట్ ఇవ్వాలి. ఇస్తే మీకు ఇలాగా మోకాళ్ళ నొప్పులు రావు. ఈ శాపాలు అనేటివి మీకు తగలకుండా ఉంటాయి ఇంకొకసారికి. అది రెస్ట్ తీసుకోవాలి మీరు. ఇమోషనల్ డ్యామేజ్. అది వేరు ఇది వేరు కదమ్మా. మోకాళ్ళ వేరు అరికాళ్ళు వేరంటే కాదు. వేరు ఇక్కడ ఉంటే కాండం ఎక్కడుంది? సరే, కాండం పోయి తెచ్చుకోబండి, తగ్గిపోద్ది. 2 ఒక దగ్గరే ఉంటాయి. నీ చెప్పినట్టు చెయ్యమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి డైలీ ఎక్కువగా 5 లీటర్లు మంచినీళ్ళు తాగు. నేనైతే రోజుకి 10 లీటర్లు నీళ్లు తాగుతాను నేను. వాటర్ తాగితే అన్ని ఆరోగ్యాలకు మంచిది. మీరు కూడా ఇంటికి వెళ్ళగానే ముందు వాటర్ తాగండి. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा నర్స్, నెక్స్ట్ పేషెంట్. డాక్టర్మా కడుపు అంతా కవ్వం పెట్టి మజ్జిగ గెలుపుతుందమ్మా కడుపులో. రాత్రి నుంచి బాత్రూమ్కి పోలేకపోతున్నానమ్మా. అంటుందమ్మా. డాక్టర్మ్మా ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదమ్మా. మీ దగ్గరికి వస్తే ఏదైనా ఖచ్చితంగా చెప్తారని అందరూ చెప్తున్నారమ్మా. ఓహో, అవునా? అయితే మీరు ముందుగా మీకు ఏం చేయాలంటే మీకు బాత్రూమ్కి వెళ్లకుండా ఆపే శక్తి మీకు ఒక వస్తువు మాత్రమే ఉంది. అదేమిటో తెలుసా? మీరు ముందు బాత్రూమ్కి తాళా వేయండి. జోక్ చేశా, ఇక్కడ మీరు నవ్వాలి. ఏందమ్మా జోకా? వస్తున్నావు అమ్మ, గుడి కూడా ఎట్ట పోతున్నావు, బలే వస్తున్నావు. అమ్మయ్యా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు ఇంటికి వెళ్ళగానే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. మీరు ఏమిటంటే మీరు రాగి సంగటి చేసుకోండి గట్టిగా. అది వెంటనే చిన్న ముద్దలుగా చేసుకొని మింగేయండి. మింగేసిన తర్వాత మీకు ఆ కవ్వం అనేది కడుపులో తిప్పలేక గట్టి పడుతుంది కదా, తిప్పలేక ఆగిపోతుంది. మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత మరీ మీకు ఎక్కువగా ఉంటే మళ్ళీ ఫీజుతో మళ్ళీ రండి. ఓకేనా? నమస్తే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.